ప్రీతి గారు బాస్కెట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. మా ప్రొడక్షన్ ఫుడ్ ఎంత బాగుంటుందని చెప్పడానికి ఏంటంటే మాకు బ్రేక్ ఇవ్వకుండా మేము తినేస్తాం. నేను పుల్కా తెచ్చాను కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆగు, డే లేదు నైట్ లేదు, బాటిల్ తాగేస్తారు ఇవిడ. ఫుల్ బాటిల్ కొంచెం బోడుగా అంతే కదా. అదే అన్న నేను కూడా ఫుల్ బాటిల్ అన్నాను. బాబాయ్ నిజమే అనుకుంటున్నా. ఇవాళ కొంచెం ఎర్లీగా షూటింగ్కి వెళ్తున్నాను. అండ్ ఎంత ఎర్లీగా వెళ్ళినా కూడా ఒక అలవాటు అయిపోయింది బాస్కెట్స్ సర్దుకొని తీసుకెళ్ళడం. కానీ మా ప్రొడక్షన్లో 50 to 60 మెంబర్స్ మినిమం టు మినిమం ఉంటారండి డైలీ. మరి అంతమంది ఎంత పొద్దునే వచ్చేస్తే నాకన్నా ముందు వస్తారండి చాలామంది, లైక్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ. మరి వాళ్ళందరూ ఫుడ్ పట్టుకొని రావడం, ప్రిపేర్ చేసి తీసుకురావడం చాలా కష్టం కదా. మరి వాళ్ళ కోసం అని అందరి కోసం, కాస్ట్ అండ్ క్రూ అందరి కోసం అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మనం ఇంట్లో ఏదో ఒకటో రెండో ఐటమ్ రెడీ చేసుకుంటాం కానీ ప్రొడక్షన్లో మాత్రం పాపం అందరి కోసం సమానంగా ట్రీట్ చేసి అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అలాగే ప్రేమగా వడ్డించి తినిపిస్తారు. మరి ఇదంతా కేర్ తీసుకునేది ప్రతి ప్రొడ్యూసర్ అనమాట. సో ఇవాళ మీకు ప్రొడక్షన్ వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు, మరి ప్రొడక్షన్ ఫుడ్ ఎలా ఉంటుంది, మేము ఎలా కలిసి కూర్చొని తింటాము, అలాగే షేర్ ఎలా చేసుకుంటాం. మరి ఇంకో విషయం అండి, ఇవాళ మాకు ఒక గెస్ట్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆ గెస్ట్ ఆర్టిస్ట్ని కూడా మిమ్మల్ని కల్పిస్తాను. సో ఇవాళ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎర్లీగా మూవ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎలా నాకు సతాయిస్తారు, వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే అందరినీ మీరు చూశారు, బట్ స్టిల్ వాళ్ళందరినీ, ఆ ఫ్యామిలీని కూడా మీతో ఫుడ్ విషయంలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి కలిసి భోంచేద్దామా ఇవాళ? పదండి. లేదు ప్రొడక్షన్ ఫుడ్ గురించి, ప్రొడక్షన్ ఏం జరుగుతుంది, ఈ దయ్య నాకు ఎలా సతాయిస్తుంది, ఇవన్నీ బ్లాగ్ చేస్తుంటే లాస్ట్ టైం ఒక కేక్ తీసుకొచ్చి, అంటే బెంగళూరు నుంచి తీసుకొచ్చి తినిపించింది. బాగుంది అని చెప్పి తీసుకొచ్చింది నాకు. సో స్వీట్ ఆఫ్ యూ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమ చూపించాలి కదా. ప్రేమ చూపించాలి కదా. అబ్బా ప్లీజ్, అబ్బా ప్లీజ్, అబ్బా అబ్బా ప్లీజ్, అబ్బా కేక్ ప్లీజ్. ఇంతకు ముందు ఛాలెంజ్ చేస్తూనే ఉందండి, ఏం నన్ను ముద్దు పెట్టలేరు అని. సో ఆల్రెడీ ఛాలెంజ్లో గెలిచాను నేను, బట్ తీసుకొచ్చినందుకు ప్రేమ చూపించాలనుకున్నాను. ఛాన్స్ దొరకగానే చూపించేస్తారు. నేను చెప్పాను కదా ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎలా కష్టపడతారు, ఎలా వంట చేస్తారు. అసలు మన ఇంట్లో వంట చేస్తే ఒక ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ, 2 పచ్చళ్ళు లేదా సాంబార్ ఏదో చేస్తాం. మా లొకేషన్లో ఎన్ని వెరైటీ ఉంటాయి చూడండి రండి. ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, పచ్చళ్ళు 3 అండ్ సెట్ దోశ. ఇది కాకుండా తీయమ్మ మా శిల్ప తీసుకొచ్చిన దోశ అండ్ పచ్చడి. సో ఇన్ని వెరైటీ తిని ఇంకా లావక ఇంకేమవుతాం. సామాన్యంగా నేను బ్రేక్ఫాస్ట్ చేయనండి, బట్ ఇవాళ ఏదో సెట్ దోశ నేను టెంప్ట్ అయ్యి తిందాం అనుకున్నాను. బట్ శిల్ప తీసుకొచ్చిన దోశ చూసి అదే తినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు. నేను కూడా బాగా తినండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఒక మనవాడు నాకు ఇలా ఆటలో ఉంటాడు, తినడు, వెంట పడితే కానీ ఇలా ఉంటుంది పరిస్థితి. అలా ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం మేము సీరియల్స్లో. శ్రీతన్, పిల్లి తెచ్చిన దోశ నచ్చిందా? మరి చెప్పు, థ్యాంక్స్ పిల్లి అని చెప్పు. ఓకే, ఇందాక 3 పెట్టానా? ఇప్పుడు 5 ఇస్ ఛాలెంజ్. ఓ చూసారా, మా ఆరాధ్య ప్రతిరోజు నాకు ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు 5 ఛాలెంజ్ చేసింది. నువ్వు చూడు, ఇప్పుడు 10 కాదు, నువ్వు ఇప్పుడు 4 అనుకుంటున్నా.
ఇలా అప్పుడప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి కాఫీ ఇస్తుంటావా, టీ ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావు ఇప్పుడు? టీయా? ఓకే. ఇలా టీలు, కాఫీలు, థర్మాస్లు, ఇలా వాటర్ అందించడం, అన్ని ప్రొడక్షన్ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటూ ఉంటారండి. ఏంటియా? కాదు, సగ్గు బియ్యము అండ్ క్యాజు అండ్ కిస్మిస్ అన్ని కలిపి మనకి జనరల్ గా అందరూ మిల్క్ ప్యాకెట్స్ తో చేస్తారు కదా పాయసం. నేను అలా ప్యాకెట్స్ తో చేయండి, నేను మిల్క్ తోనే చేస్తాను. అయితే ఇవాళ భావన గారు మా కోసం పాయసం చేసి తీసుకొచ్చారు. దీని లాజిక్ ఏంటి తెలుసా అండి? వీళ్ళందరూ సన్నపడిపోతున్నారు అంటే మనం ఒకవేళ లావ్ అవుతున్నాము, వాళ్ళు పడిపోతున్నారు, మనం అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? పక్కన వాళ్ళకి బాగా తినిపించి లావ్ చేసేయాలి. ఏం చెప్పావురా? ఇది తిన్నాక వచ్చేది ఆయాసం. ఏమా ఏంటి చెప్తున్నావు? షార్ట్ రెడీయా? నీ ఇప్పుడు பாயசம் சாப்பிட போறோம். அப்புறம் ஷார்ட் இல்ல நீ பாயசம் சாப்பிடு, நாங்க போய் షార్ట్ ముడిచిட்டு వరం. నా మనోడు కూడా వచ్చేసాడు. చైర్ వేసుకొని ఫస్ట్ కూర్చుంటాం. అంటే జనరల్గా వంటలు చేసే వాళ్ళ దగ్గర లేదా వడ్డించే వాళ్ళ దగ్గరికి ఉంటే కొంచెం కడుపు నిండా తినొచ్చు అంటారు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? గెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పి గెస్ట్కి ముందు ఇచ్చారు. బట్ అది కరెక్టే కదా, న్యాయమే కదా, అది అలాగే చేయాలి అంతే కదా. మళ్ళీ నాకు షార్ట్ రెడీ అంటున్నాను, షార్ట్ రెడీ అంటారు. నన్ను ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచారమ్మా. అసలు మీరంటే అంత ప్రేమ అండి. ఆవిడ షార్ట్కి వెళ్ళారు, మేము మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఇందులో షుగర్ కాదు, బెల్లం. బెల్లం ఉంటేనే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఇష్టం కూడా బెల్లం ఉంటేనే ఇష్టం. పాలు బెల్లం వేస్తే ఎరిగిపోతుంది కదా, బట్ లాస్ట్లో వేస్తాము, ముందే వేయం. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత వేస్తాము. బట్ నిజంగా చాలా బాగా చేశారు, యమ్మీ. అండ్ గబగబా తినేసి నాకు ఇవ్వలేదు కదా అని చెప్దాం, చిన్నపిల్లలు అయిపోదాం. ఎలా ఉంది పాయసం? ఏమెలా ఉంది? మొత్తం శ్రీతన్ తిన్నాడు. అంతేలేండి, శ్రీతన్కి తిని కప్పు పక్కన పెడుతున్నారా? వాడు తినేసి ఇచ్చాడు. ఇది నిజంగా చెప్తున్నారు, శ్రీతనే తిన్నాడా? నేను తాకపోతే తాగదని ఫీల్ అవుతారు. నేను స్పెషల్ గా మీకోసం తెచ్చి కష్టపడి అది అక్కడ దొరికారు. ఇందాక ఇక్కడ గెస్ట్ మీరే కాదు అన్ని అబద్ధం. మీరు కూర్చోండి, ముందు చెప్తాను. నేను అలిగానండి, మీరు తినలేదంటే. నేను కష్టపడి వండుకుని వచ్చాను ఉదయాన్నే లేచి. మీరు పెడతారు లేదా మాకు, లేదంటే మొత్తం బాక్స్ దొబ్బేస్తాం. నేను తినలేదు. నిజంగా చాలా బాగుంది. సీరియస్లీ యమ్మీ, వెరీ నైస్. మీరు ప్యాకెట్ వేసారు చూడండి, దానివల్ల చాలా టేస్టీగా. ప్యాకెట్ వేసారా? ప్యాకెట్ మీరే వేస్తారు. ఫస్ట్ టైం నేను బెల్లంతో టేస్ట్ చేశాను. నేను ఆల్వేస్ షుగర్, నాకే తెలియదు షుగర్ వేస్తాను. సీరియస్ గా బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చాలా బాగుంటది. మనకి ఫ్యాట్ కూడా ఎక్స్ట్రా. కొత్త విషయం మీరు తెలుసుకోవాల్సినది తెలుసా? షుగర్ తో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పాయసం బెల్లంతో చేసుకోండి. మనం ఎంత పాయసం తిన్నా కూడా మనం ఫ్యాట్ గెయిన్ అవ్వము. చూడండి, నిన్న నువ్వు రాలేదు కదా, నిన్న 3 days ఫాస్టింగ్ చేసి, ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలాంటి ఒక ఫాస్టింగ్, డైటింగ్ సంబంధించిన ఫాస్టింగ్ చేసి తర్వాత నేను ఆఫ్టర్నూన్ 2 డబ్బా బిర్యానీ, లాట్స్ ఆఫ్ చికెన్, అది కూడా చికెన్ ముక్కలు లేదనే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి నా డబ్బాలో ఉన్న చికెన్ కూడా ఇచ్చాను. మేమిద్దరం తినాం కాబట్టి అది కూడా అక్కడ ఇచ్చేస్తే నిన్న తినడం కాదు, కుమ్మడం జరిగింది అనాలి. మళ్ళీ వాళ్ళ డైటింగ్ చెప్పాలంటే ఆ బిర్యానీ ఎక్కువ టేస్టీ కూడా లేదు, అయినా కూడా తిన్నారు. అంటే 3 days తర్వాత తిన్న వాళ్ళకి ఎవరికైనా అది పెద్ద పర్వణంలా ఉంటది. షీజ్ అ ఫుడ్ లవర్ అండి. అంతే. సీ యు షార్ట్ రెడీ. హాయ్ రఘు. మా రఘు, మా రాజు, వీళ్ళిద్దరు చక్కగా వంటలు చేసేస్తున్నారు ఇక్కడ ఇవాళ. ఓహో, బెండకాయ, ఇది సాంబార్. వావ్, చూడంగానే ఎంత టెంప్టింగ్ ఉంది కదండి. ఇది రసం. వావ్, రసం అయితే డైలీ మేము చక్కగా తీసుకొని తాగుతాం. ఓకే, మనం ఇంట్లో చేసుకుంటే ఒక కూర, ఒక పచ్చడి, ఒక సాంబార్ అలా చేస్తాం. కానీ వీళ్ళు ఇంతమంది కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోయిన వెంటనే లంచ్ కోసం స్టార్ట్ చేసేస్తారు. ఇలా వంటలు వేడిగా చేసి మా అందరికి తినిపిస్తారు. ఆర్టిస్ట్ ఒక్కలే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే 24 క్రాఫ్ట్స్ ఎవరైతే అక్కడ ఉంటారో స్టాఫ్ మొత్తం అందరికి తినిపిస్తారు. అమ్మ బరువుగా ఉంది. ఓకే, వంకాయ
ఆహా ఏమి రుచి. పెరుగు పచ్చడి చేస్తున్నారు మా రాజు. రోజు ఇలా కష్టపడుతూ ఉంటారు మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇది చూసారా, ఈవినింగ్ అందరి కోసం చాట్ కావాలి అనేసి బఠానీ ఇప్పుడే నానపెట్టారు. లంచ్ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ వాష్ చేసేసి ఫ్రెష్ చేసి రెడీ పెట్టి ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒక డిష్ తయారు చేస్తారు. అట్లా ఇవాళ బఠానీ అంటే చాట్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఈ మా అమ్మని ఎందుకన్నానంటే అందరికి చక్కగా పొద్దున టిఫిన్ చేసిన తర్వాత పాపం ఉన్న వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి కదమ్మా. పొద్దున నుంచి బిజీగా ఉంటాం. ఇంకా రాగానే టిఫిన్స్ అయిపోయింది అనగానే గిన్నెలు మళ్ళీ క్లీన్ అయిపోతాయి. వెంటనే లంచ్ అరేంజ్మెంట్, లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసేస్తుంటుంది. పేరు మర్చిపోయాను, గుచ్చమ్మ. అమ్మ అంటుంటాను కదా, అలా అమ్మ అని పిలిచాను. గుచ్చమ్మ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ అన్నీ ఇలా చక్కగా ఇలా వాష్ చేసి పెట్టేస్తుంది ఇక్కడ. వెంటనే మళ్ళీ లంచ్ టైం. సో లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం మనం. సీ యూ. షార్ట్కి వెళ్దాం. ఎలా ఉంది ప్రొడక్షన్ ఫుడ్? ఇది పాపే మా జీవన జ్యోతిలో మనం ఇక్కడ తింటున్నాము. అంటే ఇక్కడే వండుతారు కాబట్టి. ఎస్, వంకాయ బెండకాయ నేను ఇందాకే చూసే వాళ్ళు ఏమేమి వండుతున్నారు అనేసి. సో నా చిన్న కొడుకు కుషాల్, మర్ది చాలా బాగుందండి. చిన్న కోడలు, పెద్ద కోడలు. ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏంటి నేను. ఓ మై గాడ్. ఇక్కడ చక్కగా ఇలా అరేంజ్ చేసి అన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా అరేంజ్ చేస్తారనమాట. నేను వీళ్ళ ప్లేట్లోంచి తినగా డిసైడ్ అయ్యాను. ఆయిలీ కానీ తినాలి అప్పుడప్పుడు. అంతేగా. మా లంచ్ బ్రేక్లో మరి నేనేం తింటున్నాను ఏంటి అది కూడా మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ వీళ్ళందరూ కూడా తింటున్నారు చూడండి. ఫస్ట్ బ్యాచ్ లో మా హెయిర్ డ్రెస్సర్ జోసఫ్. చలో మరి ఇంకో టేబుల్ మీద ఏం జరుగుతుందో చూద్దాం రండి. మా ప్రొడక్షన్ ఫుడ్ ఎంత బాగుంటుందని చెప్పడానికి ఏంటంటే మాకు బ్రేక్ ఇవ్వకుండా మేము తినేస్తాం. మంచి కట్టుబాట్లు సార్. సీరియల్ రాజమాత. ఏంటి బాబన్నా ఇంకోసారి సీరియల్ రాజమాత మీరు ఏం తీసుకొచ్చారు ఈ రోజు? నేను ఇవాళ అంటే రెగ్యులర్ ఏదో ఒకటి తీసుకొస్తుంటాను. బికాస్ అలవాటు అయిపోయింది, ఇంటి ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ నేను ఇంటి నుంచి తెస్తాను, లంచ్ తెస్తాను. కానీ ప్రత్యేకంగా ఇవాళ మా గెస్ట్ ఆర్టిస్ట్ ఏంటంటే నేను డైలీ మీరు తెచ్చి తింటున్నాను, లేదు ఇవాళ నేను ఏదైనా కుక్ చేసి తెస్తాను అని మా లక్ష్మి రాజ్మా చేసి తెచ్చింది అనమాట. సో కాంబినేషన్లో ప్రీతి నువ్వు పుల్కా తీసుకురావా అని చెప్తే నేను పుల్కా తెచ్చాను. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆవు మా చిన్న కోడలు నెయ్యి అస్సలు పడదు. అంటే విత్ నెయ్యి వితౌట్ నెయ్యి పుల్కాలు అనమాట. అలాగే కొంచెం అందరూ డైజెషన్ కొంచెం రసం తాగితే బాగుంటుంది. మీరు బాగా మీరు రసం తాగొచ్చు, హ్యాపీగా తాగొచ్చు అది అనమాట. అండ్ కొంచెం ప్రీతి గారు బాస్కెట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. గ్రీన్ టీ ప్యాకెట్స్, అదేంటి మురుక ఏంటది? రోజ్ కుకీస్. ఓకే, ఇది ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ఇది చిప్స్ ఏంటంటే నా శ్రీతన్ ఉన్నాడు కదా, శ్రీతన్ వచ్చేసి పెరుగన్నంలో ఏదో ఒకటి అడుగుతాడు. వాడు వచ్చినప్పుడు కాస్త చిప్స్ ఉంటే ఒక 2 ముద్దలు తింటాడు కదా. నేను అదే అన్నాను కదా, రాజమాత ఇంటి నుంచి అందరికి ఫుడ్ పొద్దున్న 4:35కి లేచి ఇంటి వాళ్ళకి చేసి షూటింగ్ వాళ్ళకి అందరికి చేసి తీసుకొస్తున్నాడు. ఇదేంటి కొంచెం ఆగి కాల్ తిందాము అని. ఓకే, మీరు ఇలాగే కూర్చొని ఈ రోజే మా అందరినీ చూస్తూనే ఉండండి. ఎందుకంటే నిన్న మంచిగా కుమ్మేశారు కదా 2 డబ్బా బిర్యానీ. కార్న్ కూడా తిన్నారు, బిర్యానీ తిన్నారు. వాట్ నాట్ బిర్యానీ తిన్నానా? ఇంకా తక్కువ తిన్నాను. యాక్చువల్లీ రెగ్యులర్ కంటే తక్కువ తిన్నట్టు. 2 డబ్బాలు ఫుల్ తెస్తే ఒక డబ్బాలో పావు అంత, ఇంకో డబ్బాలో పావు అంత. నా డబ్బా నుంచి పీసెస్ ఆ పీస్ అన్ని పీస్ ఏదో వాళ్ళు ఇచ్చారమ్మా బోన్స్, అంతే. మన మంచి పీసే రాలేదు. సో ఇప్పుడు మీ ప్రొడక్షన్ లో ఏమొచ్చింది ఈ రోజు? ప్రొడక్షన్ లో ఏమొచ్చింది, ఇందాకే మేము వాళ్ళు ఏం వండుతున్నారు అనేసి చెప్పాను. అండ్ రైస్, ఇది ప్రొడక్షన్ ఫుడ్ అనమాట. సో ఈ విధంగా మేము కలిసి
ఆ ఫుడ్ కొంచెం ఈ ఫుడ్ కొంచెం అన్నీ కలిసి ఇలా కూర్చొని తింటాం అనమాట. ప్లేట్ కూడా తెచ్చేసుకుంటామండి ఇలా. మా ప్లేట్ మాకు డిజైనర్ ప్లేట్ అనమాట మా చిన్న కోడలిది. సో లెట్స్ హ్యావ్ లంచ్. మీరు మాత్రం బాటిల్స్ తాగుతారండి. డే లేదు నైట్ లేదు, బాటిల్ తాగేస్తారు. ఇక్కడ ఫుల్ బాటిల్. ఏమనుకున్నారు ఫుల్ బాటిల్? కలర్ కూడా ఉంది చూడండి. అసలు ఏంటో తెలియదు నాకు, కానీ అలా బాటిల్ ఇందులో కలర్ కూడా ఉంది అంటే కొంచెం ఓడుగా వేసా అంతేనే కదా. అదే అన్న నేను కూడా ఫుల్ బాటిల్ అన్నాను. బాబాయ్ నిజమే అనుకుంటారా బాబు? పాదించుకొని ఏమనుకున్నారు అన్నప్పుడు మీరు ఏదేదో వేసుకోకుండా వెజిటేబుల్ సూప్. ఓకే, అందరూ త్వరలో ఇంకా అత్యంత అందంగా చూడాలని. మెరుపు తీగ వెరీ సూన్. మీకు కారం లేవు, ఉప్పు ఉండదు. మేమిద్దరం కొంచెం తక్కువ స్పైసెస్ తింటాం. భావన గారికి స్పైసీ కావాలి. షీస్ హాట్. నేను హాట్ కాబట్టి నాకు చాలా హాట్ ఇష్టము. అలాగే చిప్స్ అలాగే చిప్స్ కూడా హాట్ కాబట్టి చిప్స్ తింటాను. బూందీ హాట్ కాబట్టి బూందీ తింటాను. అన్ని హాట్ ఇది కూడా చాలా హాట్ గా గరం గా తాగుతున్నాను. హాట్ బాటిల్లోనే హాట్ గ్లాస్ లో తెచ్చుకున్నాను. చాలా బాగుంది. రాజ్మా బాగుంది, కానీ నాకు చపాతీ లేకుండానే ఇలా తింటున్నా చక్కగుందంటే వాళ్ళు స్వీట్ కాబట్టి వాళ్ళు స్వీట్గా తింటారు అంతే. హాట్ కాబట్టి హాట్గా తింటారు. వర్షం పడుతుంటే ఇలా గొడుగు పెట్టుకొని అదే ఆడవాళ్ళు అంతేనండి, ఇలాంటి కష్టమైనా సరే ఫ్యామిలీ కోసం చేసేస్తారు. ఏంటి బుచ్చమ్మ, అయిందా లేదా ఇంకా పని? ఇంకొంచెం ఏముంది? ఇంకా ఇంకా టీ గిన్నెలు ఉన్నాయి. ఆ తర్వాత టిఫిన్లు ఉంటాయిగా, అప్పుడు మళ్ళీ ఆ గిన్నెలు ఉంటాయా? అవి కూడా మళ్ళీ తోముతావు. నీ ఓపికకి జోహార్. ఇది మా లొకేషన్. అరే కాఫీ పెట్టారా? చాట్ అసలు చూసేద్దాం మనం ఇప్పుడు. చాట్ కూడా ఒకసారి నాకు చెప్పేసి రాజు. ఎస్, నేను వచ్చేస్తా అప్పుడు. ఏంటి టీయా కాఫీయా? టీ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏంటి? ఇదేంటి ఇటు పక్క? ఓ ఇది ఇంకో యూనిటా? అరే నాకు ఆ విషయం తెలియదు. అటుపక్క ఉంటారేమో అనుకుంటా నేను ఎప్పుడు. ఓకే, ఇది ఒక్క షూటింగ్. చిన్న బార్డర్ మధ్యలో ఉంటే ఇంకొక షూటింగ్ ఇక్కడ. అయితే ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఇది ఏంటి 2 కాల్ షీటా మీది? ఇప్పుడు రాత్రి 2 వరకు. సో మీది ఈవినింగ్ స్నాక్స్ నుంచా లంచ్ నుంచా? లంచ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇలా సాయంత్రం గ్రీన్ టీ నేను తాగుతుంటే నా మనవడు ఏం తింటున్నాడు చూసారా? రైట్, చూపించి ఏం తింటున్నావు బేటా? ఏం తింటున్నావు? జామ్ ఇంకా బ్రెడ్. జామ్ అనగానే ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది అంటాడు తినంగానే. ఇది మా లొకేషన్ లో రీల్స్ అండ్ కెమెరా ఉమెన్. ఈవినింగ్ అయిపోయింది, స్నాక్స్ టైం. ఉల్లిపాయ వేసి చక్కగా ఇదిగోండి. దీనికోసం మార్నింగ్ నుంచి ప్రిపేర్ అవుతారు. బఠానీ నానబెట్టేసి ఈవినింగ్ వండి ఇప్పుడు అందరికి వేడివేడిగా ఇలా పెడతారు. అండ్ ఈవినింగ్ కాస్త ఇప్పుడు వెదర్ కూడా ఎంత క్లౌడీగా ఉంది. ఆ టైంలో ఇలా వేడివేడిగా తింటే చాలా చక్కగా చూడండి. అందరూ వరుసగా చూసుకోవచ్చు. మా చిన్న కోడలు అంటే నేను అప్పటి నుంచి మా వీడియో తీస్తుంటే మరి శిల్ప కూడా కనిపించాలి కదా. షీఈ్ అ వండర్ఫుల్ గర్ల్ నేను చెప్పొచ్చు మీకు. అండ్ మంచి కో ఆర్టిస్ట్, నాకు మంచి కోడలు.
ఏం తింటున్నావు? ఓ వెరైటీగా చాట్ తో పాటు ఏంటది? అమ్మ తెచ్చిన పుల్కా ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన చాట్. ప్రీతి అమ్మ తెచ్చిన చపాతి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన చాట్. ఎస్, ఎంజాయ్. ఇలా గెస్ట్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంచెం మనం ఆతిథ్యం చూపించాలి కదండి. ఆ విధంగా చపాతీ తెచ్చాను కాబట్టి ప్లీజ్ చపాతీ తినాలి అంటే దేంతో తినాలి? ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చక్కగా ఆమ్లెట్ వేసి ఇచ్చారు మాకు. అండ్ అలాగే ఎగ్ వద్దు అనుకుంటే జామ్. సో కిసాన్ జామ్, చపాతీ, ఆమ్లెట్, ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు ఇందాక చూపించాను కదా చాట్ చేశారు ఇలా బఠానీ. సో ఇవన్నీ తిన్న తర్వాత ఎలా అరగపెట్టాలి అని ఆలోచిస్తే ఇందులో గ్రీన్ టీ పెట్టుకొని ఇంత పెద్ద మగ్గుతో ఇది కూడా తాగేస్తాం మేము. కానీ భావన గారు మాత్రం అదిగోండి ఇంకా పాయసం దుకాణం క్లోజ్ అవ్వలేదు. ఎంత తింటారు కదా పాయసం అని చెప్పేసి దాని తర్వాత ఇది తెలుగు ఛానల్. అవునా, నిజమా? పాయసం దీని తర్వాత తింటారు కదా అని పెడుతుంది. పాయసం దుకాణం ఇంకా ఫినిష్ అవ్వలేదు మధ్యాహ్నం నుంచి. బట్ వీ థరోలీ ఎంజాయ్డ్ పాయసం అండ్ చపాతీ, మధ్యాహ్నం రాజ్మా. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకొచ్చాం కావాలని చపాతీ. నేను ఈవినింగ్ కూడా ఏదో ఫుడ్ తినే కన్నా సేఫ్ ఇది బెటర్. అది కాదు, your health, this one before 7 you have to finish your dinner. Yes, 7 o'clock is my last meal. అది నేను ఇంకో రోజు చెప్తాను వాళ్ళకి, లైక్ హౌ ఐఎమ్ వాట్ ఐఎమ్ డూయింగ్. చాలా మంది అడుగుతారు మీరు ఎలా ఏంటి అంటే, నా ఫుడ్ బ్లాగ్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను. నేను డే అంతా ఏం తింటాను, ఎలా తింటాను, ఎప్పుడు తింటాను అని. ఓకే, సో మాత్రం తింటూనే ఉంటాం. మరి ప్రీతి నిగమ్ ఛానల్ గురించి మీరు ఏమైనా అంటారా లక్ష్మి గారు? ప్రీతి నిగమ్ ఛానల్ చూడండి, మీకు కంటెంట్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అందరూ చేస్తున్నట్టు షీఈస్ నాట్ ట్రైంగ్ టు డూ అండ్ షీ వోంట్ డూ ఆల్సో. సో యూ ప్లీజ్ వాచ్ హర్ ఛానల్. మంచి మంచి కంటెంట్ ఐడియాస్ మీరు ఇవ్వండి. మీరు కూడా సజెస్ట్ చేయండి ఇది చేయండి అని. బట్ జనరల్గా ఏంటంటే నా ఛానల్లో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ లక్ష్మి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఉండాలి, ఎవరికైనా మోటివేట్ చేయగలగాలి, లేదా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఇవాళ మాత్రం ఫుడ్, మొత్తం ఫుడ్ లక్ష్మి నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి we really love each other's company actually. Yes, so we thoroughly enjoyed these days. ఇంకా మామూలుగా కలవడం ఓకే, బట్ ఆన్ సెట్స్ కలవడం ఇలా. కాబట్టి మీరు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. అలాగే ప్రీతి నిగమ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. Yes.